నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అసెంబ్లీ సమావేశాలపై నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నందుకు గాను కొంతమందిపై కేసులు పెడుతున్న నేపథ్యంలో దానిపైన కూడా ఆయన స్పందించడం జరిగింది. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ పై పెట్టినటువంటి కేసు గురించి మాట్లాడారు. రామ్ గోపాల్ వర్మ శబదం వ్యూహం లాంటి సినిమాలు సెన్సార్ సర్టిఫికెట్తోనే రిలీజ్ చేశారు కదా, దీనిలో తప్పేముంది? మరి చంద్రబాబు గారు వివేకం సినిమా తీశారు కదా, అది తప్పు కాదా అన్నట్టు మాట్లాడటం మన కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పటి వరకు మనం చూసాము, ఆయన పార్టీ తరపున ఎవరు జైల్లోకి వెళ్ళినా కూడా వెళ్ళేసి అవును మా వాళ్ళు తప్పులు చేశారు అని చెప్పి సమర్థించి రావడం, మరి దీన్ని కూడా ఆయన అలానే సమర్థించినట్టయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో వర్మకి ఇచ్చినటువంటి నోటీసుల గురించి మాట్లాడటం జరిగింది. వర్మ గారికి నోటీసులు ఇచ్చిన ఆయన ఇప్పటి వరకు ఎంక్వైరీకి కూడా హాజరు అవ్వలేదు. సో ఈయనేమో సినిమాలు తీస్తే తప్పేంటి అని అంటున్నారు. సో మీరేం చెప్తారు సార్? అంటే సినిమా అంటే సెన్సార్ సర్టిఫికెట్ ఉంది, రిలీజ్ చేశారు కదా, దీనిలో తప్పేముంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేమంటారు? నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డికి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు అంట. రామ్ గోపాల్ వర్మ మీద పెట్టిన కేసులు సినిమా తీసినందుకు కాదు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయం తెలుసుకోవాలి. అంటే బహుశా తెలిసే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిది ఏంటంటే ఒక స్ట్రాటజీ ఏంటి అంటే అబద్ధాలు చెప్పి, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి, ఆ అబద్ధాలని సోషల్ మీడియాలో ప్రచారం చేసి, అట్లా ప్రచారం చేసిన తర్వాత దాన్ని సాక్షి పేపర్లో వార్త రాయించి, సాక్షి పేపర్లో వార్తగా వచ్చిన దాన్ని సాక్షి టీవీలో డిస్కషన్ డిబేట్లు పెట్టి మేధావులతో మాట్లాడించి, మళ్ళీ ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూసారా నేను చెప్పింది అంత కరెక్ట్ అయింది, ప్రజలందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు అని ఇదంతా మోడస్ ఆపరెండి ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక అబద్ధాన్ని అట్లా ప్రచారం చేసి దాన్ని నిజంగా మార్చటానికి చేసే అసలు ప్రయత్నం చేసే ఒక పెద్ద వ్యవస్థని పెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇట్లా ఇదివరకు ఎవరు చేసేవాళ్ళు తెలుసా? గోబెల్స్ అని ఒక ఆయన ఉండేవాడు హిట్లర్ దగ్గర. ఆయన ఇదే ఆయన సిద్ధాంతం ఇది. అందుకనే గోబెల్స్ సిద్ధాంతం అంటారు. అవును సార్. ఏంటి అంటే ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అదే నిజమైపోతుంది పో అన్నాడు గోబెల్స్. ఒకే అబద్ధాన్ని ఒక 100 మంది వ్యక్తులు 100 సార్లు చెప్పాలి, అదే నిజమైపోతుంది. ఇది గోబెల్స్ థియరీ అంటారు. ఈ గోబెల్స్ థియరీని ఇప్పుడు తీసుకొచ్చి సోషల్ మీడియా ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రామ్ గోపాల్ వర్మ మీద పోలీసులు పెట్టిన కేసు ఏంటి, లేకపోతే పోలీసులు అతనికి ఎందుకు నోటీసులు ఇచ్చారు? రామ్ గోపాల్ వర్మ ఇప్పటికి 2 సార్లు హైకోర్టుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? హైకోర్టు ఏం చెప్పింది? ఇవన్నీ తెలుసుకొని కదా మాట్లాడాలి. అవన్నీ తెలుసుకొని టాపిక్ని ఎట్లా డైవర్ట్ చేయాలి అన్న ఒక స్ట్రాటజీ తోటి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. సినిమా తీస్తే తప్పు ఏంటి అంటాడు. సినిమా తీస్తే తప్పు అని ఎవడన్నాడు? సినిమా పరంగా చూసుకున్నా కూడా ఆయన కమ్మరాజ్యంలో కడప రెడ్లని ఇట్లా కులాల మధ్య వర్గాల మధ్య చేశాడు. ఓకే, ఏదన్నా తీసుకొని అదేదో దిశ ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళని హీరోలుగా చెప్తూ ఏదో సినిమా చేశాడు. ఏదో ఒకటి చేసుకొని ఇంకా సినిమాలో ఆ శపథము వ్యూహము ఆ సినిమాలలో ఆడెవడో ఒకడు అడుగు తినేవాడిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు పోలికలు ఉన్నాయని చెప్పి, వాడెవడో అసలు యాక్టర్ కూడా కాదు, వాడిని తీసుకొచ్చి ప్రతి సినిమాలో చంద్రబాబు క్యారెక్టర్ వేయించటం కూడా మనం వదిలేద్దాం. చంద్రబాబే వదిలేశాడు. వాడే సినిమాలు తీసుకుంటే మనకేంటా, మనకి వద్దు అని ఆయనే వదిలేశాడు. ఈ వ్యూహం అన్నాడు. వ్యూహంలో ఏముందో తెలుసా? ఆ సినిమాలో రామ్ గోపాల్ వర్మ, ఈ జగన్మోహన్ రెడ్డి హీరో, అందులో చంద్రబాబు నాయుడు విలను. చంద్రబాబు విలనా? ఓకే, సినిమా వదిలేద్దాం. ఆ శపథం అందులో కూడా అంతే. ఓకే, ఏదో సినిమా తీసుకున్నాడు పెట్టాడు, అది ఎవడు చూడలేదు చావలేదు దాన్ని.
మొత్తం అంతా డబ్బులు కుమ్మరిచ్చారు, అటు నుంచి వచ్చినాయి, ఇక్కడ తీశారు, అది తీసి మొత్తం ప్రేక్షకుల మీద రుద్దారు, అది కుదరలేదు, అది ఎవడు చూడలేదు, అయిపోయిందా. ఆ సినిమాలు తీయించింది జగన్మోహన్ రెడ్డి అనే విషయం నిర్మాత పేరు వేరే ఉన్నా, ఆ నిర్మాత కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసి చెప్పినా డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినా అందరికీ తెలుసు. ఈ రామ్ గోపాల్ వర్మకి కేసులు, రామ్ గోపాల్ వర్మ మీద ఇప్పుడున్న కేసులు సినిమా గురించి కాదు. ఆ సినిమాల విడుదల సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టాడు. ఎవరెవరివి? చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు నాయకుల ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టాడు. అంటే ముగ్గురు ఆడవాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే కింద బాడీ అంతా ఆడవాళ్ళ బాడీ ఉంటుంది, పైన లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తలకాయలు ఉంటాయి అన్నమాట. అది పెట్టి పోస్టింగ్ పెట్టాడు, ఒక అసహ్యకరమైన అగ్లీ పోస్టింగ్ పెట్టాడు. దాని మీద కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఇటువంటివి చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద పోలీసులు కేసు బుక్ చేసి రామ్ గోపాల్ వర్మకి నోటీస్ ఇస్తే సినిమా తీయటం తప్ప అంటాడేంటి జగన్మోహన్ రెడ్డి? సినిమా తీయటం తప్పని ఎవడన్నాడు? సినిమా తీయటం తప్పు, నువ్వు ఎట్లన్నా తీసుకో సినిమా. నువ్వు 2 సినిమాలు తీసావు, ఓ శపథం అన్నావు, వ్యూహం అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు. మా 11 సీట్లు వచ్చినాయి. 11 వచ్చింది, ఎక్కువ వచ్చినాయి, 151 వచ్చినాయి, రాలేదుగా. ఆ సినిమాలు ఇందాక మీరు చెప్పింది, ఆ కడప రెడ్లు, కడప తీశాడు కదా, మరి అన్ని సినిమాలు తీసావు, 11 దగ్గర ఆగిపోయావే. మళ్ళీ 151, 175కి 175 రావాలిగా, ఎందుకు రాలే? ఓకే, అది అట్లా ఉంచుదాం. ఇంకొక సినిమా ఉంది, వివేకం సినిమా. దాన్ని చంద్రబాబు నాయుడు తీయించినట్టు చెప్తున్నాడు. వివేకం సినిమా ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడా? చంద్రబాబు నాయుడికి సంబంధించిన మనుషులు ఉన్నారా? అసలు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళేనా? ఒకసారి చూడు, వివేకం సినిమా చూడు. వివేకం సినిమాలో ప్రొడ్యూసర్ పేరు ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పేరు ఉంటాయి, అన్ని పేర్లు ఉంటాయి. అందులో ఆ యాక్టర్ల పేర్లు కూడా పడతాయి. వాళ్ళ అడ్రస్లు కావాలంటే కూడా ఇస్తారు. వాళ్ళని వెళ్ళి అడుగు, నీకు రెమ్యునరేషన్ ఎవరు ఇచ్చారు, చంద్రబాబు ఇచ్చాడా అని అడుగు మనం. అంటే నీ వివేకం సినిమా అంటే బహుశా మీరందరూ చూసి ఉంటారు. వివేకానంద రెడ్డి మర్డర్ ఎలా జరిగింది అనే సినిమా. ఆ సినిమా కూడా ఇప్పుడు వ్యూహం సినిమా లేదు, శపథం సినిమా ఉన్నది కదా, ఏదో శపథమో ఏదో నాకు తెలియదు, కానీ ఆ సినిమాలన్నీ కూడా ఊహాజనితమైన స్టోరీతోటి తయారు చేసిన సినిమాలు. అంటే చంద్రబాబు నాయుడిని విలన్గా చూపించటం, జగన్మోహన్ రెడ్డిని హీరోగా ప్రొజెక్ట్ చేయటం దాని ఉద్దేశం. కేవలం రాసిన కథ, ఊహించి రాసిన కథ, వాస్తవాలతో సంబంధం లేకుండా. అందులో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూర్చొని కుట్ర పన్నినట్టు చేశారు. అది జరిగిందా వాస్తవంగా? ఎక్కడన్నా చూపిస్తావా నువ్వు? వివేకం సినిమా అలా కాదు. వివేకం సినిమాలో వాళ్ళు ఫస్ట్ స్క్రీన్ మీద ఒకటి వేస్తారు, అయ్యా ఈ సినిమా వివేకానందరెడ్డి మర్డర్ కేసుకు సంబంధించినది, ఆ మర్డర్ కేసు కూడా మేము ఎక్కడా డీవియేట్ కాలేదు, సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీటు ఏదైతే ఛార్జ్ షీట్లో వేశారో అవే విషయాలని సినిమాల్లో చూపిస్తున్నాము, సిబిఐ ఛార్జ్ షీటు ఆధారంగా ఈ సినిమా తీస్తున్నాము తప్ప ఇందులో మా ప్రమేయం ఏది లేదు అని స్పష్టంగా వేస్తారు. సిబిఐ ఛార్జ్ షీట్ తప్పు అయితే నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేయించుకో. సిబిఐ ఛార్జ్ షీట్ని ఆధారం చేసుకొని సినిమా తీస్తే అదేమో చంద్రబాబు తీయించాడు అంటాడు. ఈ వ్యూహాజనితమైన స్టోరీలు పెట్టిన ఈ రామ్ గోపాల్ వర్మ ఈ కరెక్టట. అంటే చంద్రబాబు విలనా? 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి విలనా? నువ్వు హీరోవా? వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఈయన వెళ్ళాడా అక్కడికి, పావురాల గుట్ట దగ్గరికి వెళ్ళి చూసి వచ్చాడా? పోనీ ఆ బాడీ తీసుకొచ్చినప్పుడు
దగ్గర ఉన్నాడు. అక్కడి నుంచి ఇక్కడ దాకా అంటే పావురాలగుట్ట నుంచి బాడీని తీసుకొని హైదరాబాద్ వచ్చారు కదా. బాడీతో పాటు కన్న కొడుకు ఉండక్కర్లేదా? ఉన్నాడా? లేడు కదా. ఆ సినిమాలో వాళ్ళ నాన్న చనిపోగానే ఒక హాఫ్ షేడ్లో ఒక డార్క్ లైట్లో ఈయనేదో పెద్ద బాధపడుతున్నట్టు తీశాడు. అది వాస్తవమా మరి? అట్లా తీయచ్చా? అంటే నువ్వు హీరోగా చూపిస్తే నీకు ఓకేనా? వివేకం సినిమా ఎవరో తీసింది, అదేమో చంద్రబాబు నాయుడు తీశాడని చెప్తాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావు, నువ్వు సినిమాలు తీయిస్తావు. సినిమా ఎవరో వేరే వాళ్ళు సినిమా తీస్తే ఆ సినిమా చంద్రబాబు తీయించాడని చెప్తావు. అదేమో సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా తీసిన సినిమా అది. ఇదేమో ఊహాజనితమైన స్టోరీ. అసలు ఈ సినిమాలకిను రామ్ గోపాల్ వర్మ మీద కేసుకి సంబంధమే లేదు. అంటే ట్విట్టర్లో ఈ పోస్టులు పెట్టినందుకు గాను వైసీపీ నుంచి 1.5 కోటి దాకా ఆయన తీసుకున్నాడని. ఇప్పుడు అవన్నీ అటువంటివన్నీ చాలా వినపడుతూ ఉంటాయి. మనం యాజ్ ఏ జర్నలిస్ట్గా మనకు ఒక రెస్పాన్సిబుల్ ఛానల్గా మనం అటువంటి విషయాలు మాట్లాడకూడదు. డబ్బు లేకుండా రామ్ గోపాల్ వర్మ పనిచేసే అంత పిచ్చోడేం కాదు. అది అట్లా ఉన్నా కానీ మనం ఎలిగేషన్స్ మనం చేయకూడదు. ఇక్కడ వాస్తవం ఏంటి అంటే చాలా చండాలమైన పోస్టులు పెట్టాడు సోషల్ మీడియాలో. చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, నారా లోకేష్ మీద జుగుప్సాకరమైన పోస్టులు పెట్టాడు. అది కూడా ఏంటి? ఈ చెత్త సినిమాల ప్రమోషన్ కోసం. ఈ సినిమాల ప్రమోషన్ కోసం ఒక థర్డ్ రేట్ పబ్లిసిటీకి దిగాడు రామ్ గోపాల్ వర్మ. దాని మీద కేసులు పెట్టారు. ఇది ప్రజలకి ఇప్పుడు నేను చెప్పింది బహుశా అర్థమవుతుంది అనుకుంటాను. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పోలీసులు కేసు పెట్టింది రామ్ గోపాల్ వర్మ సినిమాల మీద కాదు. రామ్ గోపాల్ వర్మ ఆ సినిమాలు విడుదల చేసే సమయంలో సోషల్ మీడియాలో పెట్టిన అతి జుగుప్సాకరమైన పోస్టుల మీద. ఈ తేడాన్ని కన్ఫ్యూజ్ చేసేసి ప్రజల నుంచి సానుభూతి పొందాలని జగన్మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేశాడు. ప్రజలకి అర్థమైపోయి ఇతను ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇప్పటివరకు ఏంటంటే రామ్ గోపాల్ వర్మ నా అంతటా నేను సినిమాలు తీశాను, ఇదిగో మా ప్రొడ్యూసర్ అనే ఒక కిరణ్ కుమార్ ఏదో ఉంది అతని పేరు, అతను చూపిస్తూ చెప్పాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ తోటి అందరికీ అంటే ఇంక్లూడింగ్ మీ నాకు కూడా అర్థమైంది ఏంటంటే ఆ సినిమాల ఫైనాన్సర్ జగన్మోహన్ రెడ్డి అనేది నాకు స్పష్టంగా అర్థమైంది, అందరికీ అర్థమైంది. అంటే రామ్ గోపాల్ వర్మ మరి ఆ సినిమాలు ఎందుకు తీశాడు? డబ్బులు ఆశించకుండా రామ్ గోపాల్ వర్మ ఏదైనా పని చేస్తాడా? ఇవన్నీ కూడా పబ్లిక్ డిబేట్ చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ 2 సినిమాలకి ఫైనాన్స్ చేసిన వ్యక్తిగా అతనే ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన ప్రెస్ మీట్ మీరు ఇంట్రడక్షన్లో కూడా చాలా అప్రోప్రియేట్గా చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు ఉదాహరణకి పిన్నెల్లి లక్ష్మారెడ్డి దగ్గరికి ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళి పాల్గొట్టాడు ఈవీఎంలని కన్ఫర్మ్ చేసాడు. అట్లా ఇంకో ఏదో నెల్లూరు జైలుకి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి కన్ఫర్మ్ ఈయన చేశాడు అని పెట్టాడు. అట్లా ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు, పరామర్శిస్తున్నాడు, వాళ్ళు చేసిన నేరాన్ని కన్ఫర్మ్ చేసి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేసిన నేరాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కన్ఫర్మ్ చేసి వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.